వద్దు వద్దు వద్దు, పిండి పోస్తే బాగోదు. ఎందుకు బాగుండదు పాపా? నన్ను చూసి నువ్వు నవ్వట్లా? అట్నే నలుగురు నవ్వుకోవడానికి ఉపయోగపడదు గానే ఉండు. చూసినావా, నిన్ను చూడగానే నవ్వు వచ్చినదే. పాపా పాపా అట్నే ఇంట్లో రౌండ్ వేసిరాపో, అందరూ చూసి హాయిగా నవ్వుకుంటారు. నలుగురికి ఆరోగ్యం ఇచ్చిందని అవుతావు. నేను వెళ్ళడం కాదు, నువ్వే పో. దిష్టి బొమ్మల ఇల్లంతా తిరిగేసిరా. ఒక్కడే పోతే ఏం బాగుంటుందిలే, ఇద్దరం పోదామా? దిష్టి బొమ్మలు పాపం ఏడబట్టిన ఒంటరిగా ఉంటాయి, ఏడన్నా జంటగా తిరుగుతాయి. పిండి మీద పడిందన్న ఇది కూడా లేదు, జోకులేస్తావా జోకులు? పాపా నవ్వడానికి చాలా మంది ఉండరు పాపా, నవ్వించడానికి కొంతమందే ఉండరు. ఒకసారి అట్ట బయటికి పోయి అరక్షణం ఆగి చూడు పాపా, ఆయుష్ దానం కంటే గొప్ప దానం ఇంకేదైనా ఉంటుందా? ఇటు చూడు, పిండితో తయారు చేసిన బొమ్మ మాదిరి ఎట్టా ఉండవు. నువ్వు చూడలా ఉన్నావో, మ్యూజియంలో పెట్టిన గ్రీక్ బొమ్మలాగా. అంటే ఏంది ఇప్పుడు, నన్ను గ్రీకు వీరుడు మాదిరి పోలుస్తా ఉండవా? అవును, పాపం పిండి పోసుకున్న రాజకుమారుడు. అరే నన్నెట్టన్నా ఉండని పాపా, కానీ నువ్వు మాత్రం భలే ఉండవు. డైలీ ఇట్నే మెయింటైన్ చేయరాదా? నువ్వు నడుస్తూ ఉంటే పిండట్ట ఎగరతా ఉంటే ఎట్టుంటది చెప్పు? పిండి పడిందని కూడా లేకుండా జోకులేస్తావా జోకులు? నిన్ను పాపా నా మీద పిండి చల్లుతావా? నీ పని చెప్తానుండు. అయ్యయ్యో, ఏంటి బావా, ఇద్దరు కలిసి తలంబ్రాలు పోసేసుకోలేదని చెప్పి పిండి పోసేసుకున్నారా? అట్నే అనుకోరాదా, తప్పే ఉండదు. పోయి పని చూసుకోవే. ఇప్పుడంత పనేముందిలే అక్క, మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే నవ్వుకుంటూ సరదాగా ఆనందంగా ఎవరి దిష్టి తగలకుండా. ఎందుకు ఆ పాపం తిడతా ఉండవు? ఓ పాపా నువ్వు వెళ్ళిపోతే నేనేడేం చేయాలా? ఎస్ఐ గారు, నా బిడ్డ ప్రాణాలు తీసిన వాణ్ణి మాత్రం వదిలిపెట్టకూడదు. ఈరోజు వాణ్ణి అరెస్ట్ చేసి తీరాల్సిందే. అరెస్ట్ చేయడానికే కదమ్మా వెళ్తున్నాం, మీరు కాసేపు ప్రశాంతంగా కూర్చోండి. ఓ పాపా సాంబ్రాణి రెడీ దా. దేనికిది? దేనికంటావేంది? నీకోసమే పాపా తెచ్చుండాను. నా కోసమా? ఇదిగో ఆడపిల్ల తలస్నానం చేసినాక ఆ జుట్టుకంతా సాంబ్రాణి పెడితే ఎట్టుంటుందో తెలుసునా? నట్టింట్లో అమ్మూరు తిరిగిన మాదిరి ఉంటది. నన్ను ఇలా ఉండనివ్వలే చాలు. నా మాటిని పాపా, అట్ట కూర్చో, సాంబ్రాణి నేను వేస్తుంది కదా. ఏహే, నువ్వు సాంబ్రాణి వేయద్దు, ఏమి వేయద్దు, వెళ్ళి నీ పన్ను చూసుకో. ఇదిగో పాపా బయటికి పోయినాను అనుకో, యారా ఆ పాపని ఇడిచిపెట్టి బయట తిరుగుతాండావా అని మా అత్త అంటది. మా పులికి అగుపించినాను అనుకో,
పెళ్ళైన తర్వాత కూడా ఈడు మారలేదని ఆయన తిడతాడు. అందుకే అప్పుడప్పుడు ఇట్లాంటి సేవలు చేసినావు అనుకో, నువ్వు హ్యాపీ, చూసిన మా నాయనోళ్ళు హ్యాపీ. అందుకే బాబా చెప్పేదే. రా కూర్చో, దా, కూర్చో. అబ్బా వద్దు, ఏం కాదులే, కూర్చో బాబా. వద్దని చెప్తున్నానా? ఇప్పుడు ఇది గాని మా అక్కయ్య చూసిందంటే నాకు తన మీద ప్రేమ లేదు, ప్రేమ లేనప్పుడు ఎందుకు ఇక్కడ ఉండటం అని మళ్ళీ మొదలు పెడుతుంది. బా కూర్చో పాపా. సరే, నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఒప్పుకుంటున్నావు కదా, అజ్జాలు దా. చూసావా దుర్గా, మన తర్వాత పెళ్ళైంది వాళ్ళకి. చూడు, వాడి భార్యకి వాడు ఎలా సామ్రాణి వేస్తున్నాడు. అలాంటి అవకాశం నాకు ఎప్పుడైనా ఇచ్చావా? భార్యాభర్తల మధ్య రేపటికంటూ దాచుకోవడానికి మిగిలే తీపి గుర్తులు అవే. అలాంటిది ఒక్కటైనా ఇప్పటి వరకు మన లైఫ్లో ఉందా? నువ్వు వెళ్ళి తలస్నానం చేసిరా, నేను ట్రై చేస్తాను. మీకోసం ఇప్పుడు నేను తలస్నానం చేయాలా? భర్త ఆశపడినప్పుడు ఆ మాత్రం సాయం చేయలేవా? అది ఇప్పుడు కుదరదులేండి. తలస్నానం చేసినప్పుడు తప్పకుండా చెప్తాను. అప్పుడు మీ కోరిక తీర్చుకుందరు గాని. ప్రతిదీ రేపటికి పోస్ట్పోన్ చేస్తావు. వెంటనే సరే అనవు కదా.